హలో ఎవరన్ రాబోయే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా హై లెవెల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు ఇక్కడ తయారు చేశాము. సో ఈ ప్రశ్నలన్నీ మీరు ఆన్సర్ చేయగలిగితే రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఈ లేట్ లేకుండా 10 బిట్లు మీకు విటమిన్స్ టాపిక్ నుంచి తయారు చేశాము. ఈ 10 బిట్లు మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారనేది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు బట్టి చదవకుండా మనకి గత ప్రశ్న పత్రాలు మనం పరిశీలించినప్పుడు ఆ క్వశ్చన్ అడిగేటటువంటి ప్యాటర్న్ చేంజ్ అయింది. సో కాబట్టి ఎక్కువగా లెంతీగా ఉన్నటువంటి క్వశ్చన్లు ఇచ్చి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 4 స్టేట్మెంట్లకి మళ్ళీ 4 ఆప్షన్స్ ఇస్తాడన్నాడు. సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీరు రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉన్నాయి. సో ఇక లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళదాము. సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. సో మొదటి ప్రశ్న, బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు వాటి లోపానికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ, థైమిన్ లోపం వల్ల బెరిబెరి వస్తుంది. పక్షవాతము మరియు ఆకలి లేకపోవడం దీని ప్రధాన లక్షణము. ఆప్షన్ బి, రైబోఫ్లేవిన్ లోపం వల్ల పెలాగ్రై వస్తుంది. సి, పైరిడాక్సిన్ లోపం వల్ల రక్తహీనత మరియు హైపర్ ఇరిటబిలిటీకి దారితీస్తుంది. ఆప్షన్ డి, నియాసిన్ లోపం వల్ల గ్లాసైటిస్ వస్తుంది. దీని లోపం వల్ల నోటిపోత ప్రధాన లక్షణం. సో దీనికి సరైనటువంటి సమాధానాలు ఏబిసి, బిడి, ఏబిసిడి. సో దీంట్లో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, ఏ మరియు సి మాత్రమే సరైనటువంటి సమాధానాలు. సో దీనికి ఇక్కడ వివరణ కూడా ఉంది. B2 లోపం వల్ల గ్లాసైటిస్, B3 లోపం వల్ల పెలాగ్రా వస్తాయి. కాబట్టి బి మరియు డి వాక్యాలు తప్పు, ఏసి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, కొవ్వులో కరిగే విటమిన్లు ఏ మరియు డి వాక్యాల గురించి కింద విశ్లేషణ చేసి సరైన వాక్యాన్ని గుర్తించాలి. రెటినాల్ లోపం వల్ల జిరాఫ్ తాలిమీర రేచవిటి వస్తాయి. ఆప్షన్ బి, క్యాల్సిఫెరాల్ను సన్షైన్ విటమిన్ అంటారు. ఆప్షన్ సి, పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. ఆప్షన్ డి, రక్తం గడ్డగట్టడంలో విటమిన్ ఏ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. సో దీనికి సరైనటువంటి సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 3, ఏబిసి మాత్రమే సరైనటువంటి వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సైనకోబాలమిన్ మరియు ఫోలిక్ ఆమ్లానికి సంబంధించిన సరైన వాక్యాలు గుర్తించండి. సైనకోబాలమిన్ జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా చేత సంశ్లేషించబడుతుంది. ఆప్షన్ బి, సైనకోబాలమిన్ లోపం వల్ల పెర్నిషియస్ ఎనిమియా వస్తుంది. ఆప్షన్ సి, ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల ల్యూకోసైట్ల సంఖ్య పెరుగుతుంది. ఆప్షన్ డి, రక్తహీనతను నివారించడంలో ఈ 2 విటమిన్లు కీలక పాత్ర వహిస్తాయి. సో దీంట్లో ఏబిసిడిలో మనకి 4 ఆప్షన్స్ మీరు ర్యాండమ్గా ఇచ్చాడు. సరైనటువంటి సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, ఏ, బి మరియు డి మాత్రమే సరైనది. సి సరైనటువంటి వాక్యం కాదు. క్వశ్చన్ నెంబర్ 4, విటమిన్ సి మరియు విటమిన్ ఈ పై ఉన్నటువంటి వాక్యాలను పరిశీలించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. గాయాలు మానడానికి అస్కార్బిక్ ఆమ్లం సహాయపడుతుంది. విటమిన్ సి సిట్రస్ పండ్లలో మరియు ఆకుకూరలో సమృద్ధిగా ఉంటుంది. ఆప్షన్ సి, టోకోఫెరా లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం మరియు సంతానోత్పత్తి సమస్యలు కలుగుతాయి. ఆప్షన్ డి, విటమిన్ ఈ లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 3, ఏ, బి, సి మాత్రమే సరైనవి. డి సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 5, ఫ్యాంటోథెనిక్ ఆమ్లం బయోటిన్ గురించి క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఫ్యాంటోథెనిక్ ఆమ్లం లోపం బర్నింగ్ ఫీట్స్కి దారితీస్తుంది. ఆప్షన్ బి, బయోటిన్ లోపం వల్ల నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, కండరాల నొప్పులు కలిగిస్తుంది. ఆప్షన్ సి, ఫ్యాంటోథెనిక్ ఆమ్లాన్ని B12 విటమిన్ అని కూడా అంటారు. ఆప్షన్ డి, మడవ నొప్పి మరియు నడవడంలో ఇబ్బంది బయోటిన్ లోప లక్షణాలు. సో దీనికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 2, ఏ మరియు బి మాత్రమే స్టేట్మెంట్స్ మాత్రమే సరైనటువంటి సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, నిర్దిష్ట క్రియాశీల విటమిన్లకు సంబంధించినటువంటి వాక్యాలు మూల్యాంకనం చేయండి. కొన్ని ఇచ్చిన స్టేట్మెంట్స్ని వాటి స్పెసిఫిక్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి సరైన వాక్యాలు గుర్తించాలి. రక్తం సకాలంలో గడ్డగట్టడానికి ఫైలోక్విన్ కే విటమిన్ అవసరం. ఆప్షన్ బి, అధిక రక్తస్రావం విటమిన్ కే లోపం యొక్క ముఖ్య లక్షణం. ఆప్షన్ సి, టోకోఫెరాల్ ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించింది. ఆప్షన్ డి, విటమిన్ కే ఒక నీటిలో కరిగే విటమిన్. సో దీనికి సరైనటువంటి సమాధానం గుర్తించండి. దీంట్లో ఎన్ని స్టేట్మెంట్లు సరైనవి గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, ఏ మరియు బి మరియు సి స్టేట్మెంట్స్ సరైనవి. క్వశ్చన్ నెంబర్ 7, వ్యాధి లక్షణాలు మరియు వాటికి సంబంధించినటువంటి విటమిన్ లోపాలను విశ్లేషించండి. పగిలిన పెదవులు మరియు నాలుక పూత రైబోఫ్లేవిన్ లోప లక్షణాలు. ఆప్షన్ బి, పులుసుల చర్మం నియాసిన్ మరియు రెటినాల్ రెండింటి లోపం వల్ల కనిపిస్తుంది. ఆప్షన్ సి, దంతాలు ఆలస్యంగా ఏర్పడటం క్యాల్సిఫెరాల్ లోప లక్షణం. ఆప్షన్ డి, మానసిక వ్యాకులత విటమిన్ సి యొక్క ముఖ్య లక్షణం.
దీంట్లో సరైనటువంటి స్టేట్మెంట్‌ని గుర్తించండి. సో, దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 1 ఏ, బి, సి మాత్రమే సరైనటువంటి సమాధానాలు. 4వ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. క్వెషన్ నెంబర్ 8 వివిధ రకాల విటమిన్‌ల వనరుల గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైనటువంటి వాటిని గుర్తించాలి. చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి ఉత్పత్తికి సూర్యకిరణాల ఉత్పత్తి తోడ్పడతాయి. ఆప్షన్ బి షార్క్ లివర్ ఆయిల్ మరియు కాడ్ లివర్ ఆయిల్ రెటినాల్ మరియు కాల్సిఫెరాల్కు మంచి వనరులు. ఆప్షన్ సి మొలకలు మరియు సిట్రస్ పండ్లలో ఆస్కార్బిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి అన్ని విటమిన్లు మానవ శరీరంలో మాత్రం సంశ్లేషించబడతాయి, ఆహారం ద్వారా పొందలేము. సో దీనికి సరైనటువంటి సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి, సి స్టేట్మెంట్స్ సరైనవి. డి రాంగ్ స్టేట్మెంట్. ఎక్స్ప్లెనేషన్ డి తప్పు. చాలా వరకు విటమిన్లు అన్నీ కూడా మనకి ఆహారం అంటే మొక్కల జంతువులకు సంబంధించినటువంటి ఉత్పత్తుల ద్వారానే మన శరీరానికి అందుతాయి. క్వశ్చన్ నెంబర్ 9 విటమిన్ల గురించి కింద వాక్యాల్లో ఏవి సరైనవి. B1 లోపం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు మూర్ఛలు వస్తాయి. B6 లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గటం మరియు నేల విరేచనాలు వస్తాయి. ఆప్షన్ సి మణికట్టు వాపు రికెట్స్ వ్యాధి లక్షణం. స్త్రీల్లో గర్భస్రావం విటమిన్ ఈ లోపం వల్ల జరగవచ్చు. దీంట్లో సరైనటువంటి స్టేట్మెంట్ గుర్తించండి. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 4 సి మరియు డి మాత్రమే సరైనటువంటి వాక్యాలు. లాస్ట్ క్వశ్చన్ ఇచ్చిన వాక్యాలను సమగ్రంగా చదవండి. సరైన వాక్యాలను గుర్తించండి. ఫోలిక్ ఆమ్లం మరియు సైనకోబాలమిన్ 2 రక్తహీనతను నివారించడానికి సంబంధించినవి. ఆప్షన్ బి నాడీ వ్యవస్థ పనితీరుకు బయోటిన్ అవసరం. ఆప్షన్ సి పైరిడాక్సిన్ లోపం వల్ల హైపర్ ఇరిటబిలిటీ మరియు నాసియా వస్తాయి. ఆప్షన్ డి విటమిన్ కే లోపం వల్ల కే విటమిన్ ప్రత్యుత్పత్తికి అవసరం. సో దీంట్లో మనకి సరైనటువంటి స్టేట్మెంట్స్ని గుర్తించండి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏబిసి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనటువంటివి, డి సరైనటువంటిది కాదు. సో ఇవి మనకి విటమిన్ టాపిక్ నుంచి హై అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు మీకు ఇక్కడ తయారు చేశాము. సో ఎలాంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో సక్సెస్ అవుతారు. సో మన ఛానల్ నుంచి ఎలాంటివి మీకు వారానికి 2 వీడియోలు చొప్పున మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇంకా మన ఛానల్ నుంచి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి ఇలాంటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసిన తర్వాత ఉన్నటువంటి ఛాన్స్ మనం కోల్పోయాం అనేటటువంటి విధంగా తర్వాత బాధపడితే ఉపయోగం ఉండదు. సో కాబట్టి ముందుగానే మనం ఆలోచించి తెలివిగా ఆ ప్యాటర్న్లో మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఎందుకంటే గత డిఎస్సిలో కూడా మనకి చూశారు, ఇప్పుడు రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా మనకి ఒక 30% క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు ఇస్తున్నాడు. సో కాబట్టి బట్టి చదివే విధంగా కాకుండా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని అవగాహన చేసుకుని చదవాలి. ఇలాంటి ప్రశ్నలు కూడా ఆన్సర్ చేసే విధంగా మీరు తయారవ్వాలి. సో కాబట్టి మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 6300784057కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని చదివే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.